హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా నితు ఛానల్. అండ్ ఐ హోప్ అందరూ ఖచ్చితంగా వచ్చి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసింటారని అనుకుంటున్నా. అండ్ ఈరోజు మీకు నచ్చిందా బిగ్ బాస్ ఎపిసోడ్? యాక్చువల్లీ నాకైతే డే 2నే ఫైర్ స్టార్ట్ అయినట్టుంది. అక్కడ సూపర్ ఫైర్, ఏ బిగ్ బాస్ సీజన్లో లేని ఫైర్ ఇక్కడ నాకు కనిపించింది. రీజన్ ఒక్కరు సంజన. నిజంగా చెప్తున్నా, ఆవిడ ఫుటేజ్ కోసం ఇట్లా చేస్తుందా, లేకపోతే రియల్ క్యారెక్టరే ఇంత, లేకపోతే ఇంకా కొద్ది రోజులు బిగ్ బాస్ లో సస్టైన్ కావాలి, గొడవలు పెట్టుకుంటేనే కొద్ది రోజులు సస్టైన్ అవుతాము అట్లానేదా, లేకపోతే ఓపెన్ గా వచ్చి ఫ్లోరా మీద ఏదైనా పగబెట్టి చేస్తున్నారా? ఏందో నాకు అర్థం అవుతలేదండి. మీరైతే మీకు అర్థమైతే మాత్రం కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. మన సంజన ఒక రకం అయితే, మన కామనర్స్ లో శ్రీజ ఇంకో రకం, వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. శ్రీజ అయితే తను ఏం చేసిందంటే, తను ఫర్ ఎగ్జాంపుల్ రాము రాథోడు ఏమన్నాడు అంటే, క్యాజువల్గా ఇప్పుడు ఫుడ్ అందరూ తింటున్నారు కాబట్టి వీళ్ళ ఫుడ్ మాత్రం వీళ్ళు వచ్చి ఎత్తుకుంటే ఏం లేదు, వాళ్ళ ఫుడ్ టెనెంట్స్ ఎత్తుకుంటే తప్పు అనేటట్టు ప్రతి దానికి వీళ్ళని హ్యాపీ చేసి ఫుడ్ ఎత్తుకోవాలన్నట్టు చేస్తున్నారు. దానికి ఫన్నీ వేలో మా ఫుడ్ మీరు తినొచ్చా అట్లా అని అడిగిన దానికి ప్రియాను తర్వాత శ్రీజాను ఓవర్ యాక్టింగ్ చేశారు అక్కడ. ఓకే, అక్కడే వచ్చి మేము తినొచ్చు, మేము ఓనర్సే కదా అట్లా అంటే అయిపోయేది. ప్రతిదానికి అట్లనే కదా రియాక్ట్ అవుతారు. ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇట్లా అన్నారు? ఎందుకంటే సింపతి పొందేదానికి అట్లానేనట్టు నాకు అనిపించింది. ఫుడ్ విషయంలో అందరూ సింపతిగా చూస్తారనే కోసం. తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. రాము రాథోడ్ గారు వెళ్ళి శ్రీజాని తర్వాత ప్రియాని పిలిచి సారీ చెప్పి పిలిచినప్పుడు కూడా తను ఏం ఎక్స్ప్రెస్ చేయడం అట్లనేసి అనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఎక్స్ప్రెస్ చెయ్యనివ్వకుండా 100% ఆపేసిందండి శ్రీజ. అదైతే నాకు 100% నచ్చట్లేదు. ఎదుటి వాళ్ళ ఎక్స్ప్రెషన్ లేకపోతే ఎదుటి వాళ్ళ థాట్స్ కూడా చెప్పనివ్వకుండా ఆపేయడం అయితే కరెక్ట్ కాదు అనిపించింది. మీరందరూ సంజనాస్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, దాని గురించి కూడా మాట్లాడతాం. దాని గురించి లాస్ట్ లో క్రిస్పీగా ఫైర్గా మాట్లాడదాం. ఓకే, ఇప్పుడైతే కొన్ని పాయింట్ మాట్లాడాలి. ఎవరి గురించి అంటే, మన సైలెంట్ కిల్లర్ అనుకునే తనుజ గురించి. ఓకే, నాకు ఒక డౌట్ అండి, తను నిజంగానే యాక్టింగ్ చేస్తుందా లేకపోతే నిజంగానే ఏడుపు వచ్చిందా అట్లా అనేది. అక్కడ ఏం జరగలేదు. హాఫ్ కప్ రైస్ వెయ్యు అన్నారు. తర్వాత ఆమె తీసుకెళ్ళినప్పుడు వద్దు, అది ఓవర్ఫ్లో అయిపోతుంది అనుకుని తను వద్దన్నాడు. యాక్చువల్గా డబల్ థాట్ ఉండడం ఒక మనిషికి కామనే. మాస్క్ మ్యాన్ చెప్పినప్పుడు తన మీద అట్లా ఎట్లా చెప్తావో అట్లా అన్నట్టు ఏడ్చింది అయితే నాకు ఇంకా అది వ్యాలిడ్ పాయింట్ అనే అనిపించలే. దానికి ఏడవలసిన అవసరం కూడా లేదు. ప్రతిదానికి అంతా ఓవర్ రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, రీతును తనుజను నామినేషన్లో దీంట్లో రోప్ కిందకి వెళ్ళినప్పుడు సో అక్కడ రీతుకి దెబ్బలు తాకిందండి యాక్చువల్గా. సో దెబ్బలు తాకినప్పుడు దెబ్బలు తాకిన రీతునే ఏమంటలేదు, డాక్టర్ని మీట్ అవ్వాలి లేకపోతే ఏదో దెబ్బలు తాకిందన్నట్టే ఉంది తను. బట్ ఇక్కడ తనుజ అయితే ఓవర్ రియాక్షన్, నన్ను ఆపడానికి వస్తే నీకు దెబ్బలు తగిలింది అట్లా అని చెప్పారనమాట ఆ జాగాల తనుజ. బట్ దెబ్బలు తాకింది, అయ్యో ఏమైంది అని వెళ్ళి చూడకుండా ఇట్లా సమర్థించుకుంటూ ఉండడం కూడా పద్ధత అట్లా అనేది నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్గా సైలెంట్ కిల్లర్ అట్లానే పేరు దేనికి చెప్తున్నా అంటే దీనికోసమే చెప్తున్నా. మీకేమనిపించిందో నాకు చెప్పండి. మీరందరూ ఎదురు చూస్తూ ఉన్న పాయింట్, మన సంజన గారి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఫైట్ హ్యాపెన్ బిట్వీన్ సంజన గారికి ఫ్లోరా గారికి. సంజన గారు ఒక పాయింట్లో ఏమన్నారంటే, ఆవిడ ఏం థింకింగ్లో చెప్పారో అని తెలియదండి. ఓకే, ఫ్లోరా గారికి ఫ్రీ బర్డ్ లెక్క ఉండాలి, ఏమంటారు ఇంటికి వెళ్ళాలి అట్లా ఆలోచించొద్దు, యూ హ్యావ్ టు బీ ఫ్రీ అట్లా అని దాన్ని ఫ్లోరా గారు లిటరల్గా ఏం తీసుకున్నారంటే, తను వచ్చి తన రిలేషన్షిప్లో చాలా సీరియస్గా ఉన్నా నాకు ఇవి నచ్చలే ఆ పాయింట్ అట్లా అన్నట్టు తను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కూడా వినకుండా ఫ్లోరా గారు కట్ చేసేశారు. అక్కడే సంజన గారికి గట్టిగా హర్ట్ అయింది. తర్వాత ఇప్పుడు ఒకరు వాష్రూమ్ క్లీన్ చేస్తున్నారంటే ఒకటి షాంపూ ఒకటి కండిషనర్ అక్కడ ఉంది 2 బాటిల్లో. ఓకే, సో వచ్చి నిమ్మలంగా వాళ్ళు చెప్తున్నారు ఫ్లోరా గారు, ఇట్లా ఉంది నా క్లీనింగ్కి ఇబ్బంది అవుతుంది తీయమని. ఓకే, అక్కడ లేదు నేను అక్కడే పెట్టుకుంటా, అయితే నువ్వే వెళ్ళి తీయు, నేను మర్చిపోతా అట్లా అని చెప్పి దాన్ని గంట సేపు ట్రాక్ చేసి ఓవరాల్ ఆవిడ తప్ప ఇంకా మిగిలిన 14 మెంబర్స్ ఒకటే సైడ్ నిల్చుని మాట్లాడినట్టు చేసి ఆవిడకి అటెన్షన్ గ్రాప్ చేసినట్టు ఆవిడ కోసం 1 అవర్ హోల్ హౌస్ వేస్ట్ చేసింది ఆ గొడవ కోసం. ఫైనలీ అగ్రీ చేసింది. ఏమని చెప్పి అగ్రీ చేసిందంటే, తను అసలు రూడ్గా మాట్లాడినందుకే నేను యాక్సెప్ట్ చేయలేదు అట్లా అని మొత్తం ఇష్యూని ఫ్లోరా గారి మీద వేసేసారండి. తను వచ్చి రూడ్గానే మాట్లాడలేదు. స్టార్టింగ్ వచ్చి నిమ్మలంగా చెప్పారు, అయినా ఇట్లా తిప్పారు. ప్రేమగా మాట్లాడితే ఏదైనా చేస్తా అంటారు. స్టార్టింగ్ ప్రేమగానే కదా చెప్పారు, ఇట్లానేనా మాట్లాడితే? మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్. చాలా ఫైరీగా క్రిస్ప్ అండ్ క్లియర్గా కమెంట్స్ అయితే చెప్తాము. మన రివ్యూస్ పచ్చిగా ఉంటుంది. స్టే ట్యూన్డ్.